మైక్రోస్కోప్లో చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు. ఇంకోటి ఇదివరకటి రోజుల్లో అక్కడ రాజకీయం చేశారు, ఇక్కడ ఇప్పటికి కూడా నిన్న కూడా మాట్లాడాడు అక్కడ అదేది ప్రజావేదిక కూల్చివేతని. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారే, కట్టిన దాన్ని కూల్చారే, కడతన దాన్ని కూల్చారే. అట్లాగే ఎంతమంది వైసీపీ నాయకులు ఎలా కూల్చేశారు, ఎంత విధ్వంసం చేస్తున్నారు, అవన్నీ ఇక్కడ ఏమైనా కనబడ్డాయా బేసిక్గా? కాబట్టి ఇంకోటి ఎక్కడో ఎందుకు అన్నిటికంటే అతిపెద్ద డిస్ట్రాయ్ ఉంటారు కడుతున్న మెడికల్ కాలేజీలు ఆపించడం. ఇంకా అంతకంటే డిస్ట్రాయ్ ఇంకేమైనా ఉంటుందా? బట్ అసలు ఏం ప్రస్తావించలే ఆయన. నిజమైనటువంటిది ఇదిగో నేను మిత్రపక్షంగా చెప్తున్నాను, మనం హాస్పిటల్ పూర్తి చేద్దామండి, అవి పూర్తి చేద్దాం, ప్రజలకు అందుబాటులోకి వస్తాయి 750 మెడికల్ సీట్లు, ఏడాదికి 750 అంటే మన 5 ఏళ్లలో 4000 మంది కొత్త డాక్టర్లు పుట్టుకొస్తారు. బాబు గారు ఈ సభావేదికగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే అది బ్యాలెన్స్డ్ లీడర్. అక్కడేమి పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కదా, ప్రభుత్వానికి అనుకూలంగానే. అక్కడే చంద్రబాబు గారు కూడా కొంత ఇబ్బంది ఉంది, పర్లేదు మనం చేద్దాంలే, ఏదో ఆఫ్టర్ ఆల్ 4000 కోట్లు ఖర్చు పెట్టలేరని దానికి. ఆఫ్టర్ ఆల్ 4000 కోట్లు ఎంత తగలేస్తున్నాం మనం ఇప్పుడు? లేదా నువ్వు ఇప్పుడు ఆ మద్యం ఎట్లాగో రేట్లు పెంచేశారు కదా, ఒక 5 రూపాయల మద్యం మీద మెడికల్ కాలేజీల కోసం అని ట్యాక్స్, ఆ తాగుబోతులు వెళ్ళడానికన్నా ఒక హాస్పిటల్ దొరుకుతుంది. ప్రాక్టికల్ థింకింగ్ అండి ఇవన్నీ.